హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరొక మంచి హెయిర్ ఆయిల్తోని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ముందుగా దీనికి అలోవెరాను మందార పూలు అయితే తీసుకుంటున్నాను. జుట్టు బాగా రాలుతున్న వారికి స్పీడ్గా హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే అలోవెరా ది బెస్ట్ సొల్యూషన్. సో దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం రెగ్యులర్గా వాడే హెయిర్ ఆయిల్ ఏదైతే యూస్ చేస్తామో అది తీసుకోవాలి. నేను ఇక్కడ పారాషూట్ తీసుకున్నాను. అంటే ప్రస్తుతానికి వాడడానికి అయితే కొంచెం తీసుకోండి క్వాంటిటీ. లేదు స్టోర్ చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 టైమ్స్ అప్లై చేసుకోవడానికి యూజ్ అయ్యేలా తీసుకున్నాను. కొబ్బరి నూనె అయితే ది బెస్ట్ నూనె అన్నిట్లో. నేను ఎక్కువగా అదే వాడతాను ఫ్రెండ్స్. నూనె వేడెక్కాక అలోవెరాని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నవి మొత్తం వేసేస్తున్నాను. సో స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంతసేపు పెట్టాలన్నమాట. బాయిల్ చేయాలి దాంట్లో. అది స్లోగా కలర్ చేంజ్ అవుతుంది. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నూనెలోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడైతే మందార పూలు వేస్తున్నాను. మీ వీలుని బట్టి మీరు ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఒక 4 or 5 వేసాను ఇందులో. సో అది నూనెలో వేయగానే ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. అలోవెరా అయితే మన జుట్టుని సిల్కీగా చేస్తుంది అండ్ ఊడిన చోట వెంటనే కొత్త జుట్టు వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. మందారం కూడా అలానే అన్నమాట. రేఖ మందారం అయితే ఇంకా బెటరు. సో ఇవి ఇలా నూనెలో సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 to 10 minutes వరకు మనం ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. సో అది మెల్లిమెల్లిగా నూనెలోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఆ ప్రాపర్టీస్. సో మనలో చాలామందికి డాండ్రఫ్ సమస్యలు అట్లా ఇరిటేషన్ అవి ఉంటాయి కదా, అవి కూడా అలోవెరా పెడితే రాదనమాట. డాండ్రఫ్ అయితే అసలు ఉండదు. సో ఇది ఒకసారి అప్లై చేసి చూడండి మీరు. ఇలా ఒక 1 month చేస్తే సరిపోతుంది. జుట్టు అయితే మంచి పెరుగుతుంది. డాండ్రఫ్ అవన్నీ ఉన్నా పోతుంది. సో ఇలా చూసారు కదా, ఒక 10 minutes బాయిల్ చేసేసరికి కదా కలర్ అంతా షేడ్ అవుతుంది. ఆ జెల్ అంతా ఆయిల్లోకి కలిసిపోతుంది అన్నమాట. సో ఇది ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారనివ్వాలి నూనె. పూర్తిగా చల్లారాక మనం వడగంటి తీసుకొని ఆ నూనె అంతా సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ కలర్ చూసారు కదా ఎలా మారిందో. ఇప్పుడు ఈ ఆయిల్ పూర్తి చల్లారింది ఫ్రెండ్స్. దీన్ని వడగంటి తీసుకొని ఆయిల్ అయితే సపరేట్ చేస్తున్నాను. సో పూర్తి చల్లారనివ్వాలి, లేదంటే అది ఏమంటారు ఫిల్టర్ అవ్వదు. ఈ ఆయిల్ కనుక మనం వారంలో ఒకసారి అప్లై చేసుకుంటే చాలా మంచిది. జుట్టు త్వరగా పెరుగుతుంది. మీరు ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను వాడుతున్నాను ప్రస్తుతానికి. నాకు కూడా హెయిర్ లాస్ బాగా ఉంది. సో ఇది వాడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ ఆయిల్ అంతా సపరేట్ చేసుకున్నాక, సో ఆయిల్ అయితే ఈ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది. మన అలోవెరా అండ్ దాని ప్రాపర్టీస్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకోవడమే. సో ఇలా స్కాల్ప్ కంటేలాగా అప్లై చేసుకొని దీన్ని వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అప్లై చేసుకొని ఒక 20 minutes ఉంచేసి హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా వాడి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ ఉంటుంది. మీరే తప్పకుండా వాడాక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.